నేను ఇక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విశాఖపట్నంలో ఈ సీట్ నుంచి భారతీయ జనతా పార్టీ పార్లమెంటుకు పోటీ చేయాలి అన్నటువంటి విశేషమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఫీలింగ్ వాళ్ళతో ఉన్నది. నిజం చెప్పాలంటే చాలామంది బీజేపీ కార్యకర్తల్లో ఈ సీటు మనం బీజేపీకి రాలేదని ఒక ఆవేదన ఉన్నది. ఈ ఆవేదనని కేంద్ర పార్టీకి తెలియచేయటం జరిగింది. సో ఎందుకంటే బీజేపీ గుర్తు ఈ పార్లమెంట్లో లేకుండా పోతోంది. గతంలో గెలిచినటువంటి సీట్ ఇది 2014 ఎన్నికల్లో గెలిచినటువంటి సీటు. 1982లో మొట్టమొదటిసారి ఇక్కడ లోకల్ ఎలక్షన్స్లో మేయర్ ఎలక్షన్స్లో గెలిచినటువంటి సీటు అని చాలామందిలో ఆవేదన ఉన్నది. కానీ వ్యక్తిగత విషయాలు ఇక్కడ అప్రస్తుతం. ఇక్కడ వ్యక్తిగత విషయాలు మాట్లాడటం కాదు. నేను ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ నేను చెప్పదలుచుకునే ప్రధానంగా 2 అంశాలు. బీజేపీ దేశవ్యాప్తంగా హవా కాదు ఒక సునామీ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా మోదీ హవా విస్తృతంగా వీస్తోంది. సో కాబట్టి ముందుగా అది తెలుసుకోండి, అది గమనించండి. అది ఖచ్చితంగా ఈ కూటమికి ప్రధానమైనటువంటి ఒక బలం కాదు. సామాజిక వర్గాలు కాపులు కానివ్వండి, బ్రాహ్మణులు మాకు రాలేదు, మాకు ఏ సీట్ ఇవ్వలేదు అన్నటువంటి ఒక ఫీలింగ్ని వెలిబుచ్చాయి. ఈ ఫీలింగ్ ఇది విస్తృతంగా మీడియాలో కూడా ప్రచారం అయ్యింది. అది మీడియాలో జరిగిన ప్రచారం. కొంతమంది కొన్ని సామాజిక వర్గాలకి సరైనటువంటి సముచిత ప్రాధాన్యత లభించలేదు అని చేసి పార్టీ ఖచ్చితంగా అటువంటి ఫీడ్బ్యాక్ని తమ పార్టీలో నాయకులందరికీ ప్రమేయం ఉంటుంది, లేకుండా ఎట్లుంటుంది? అదిగా నేను చెప్పేది. సీట్లు ఎవరికి రావాలి, ఎన్ని సీట్లు తీసుకోవాలని ఖచ్చితంగా పార్టీ నాయకత్వానికి దానిలో కొంత పాత్ర ఉంటుంది. ఇంకా అది బీజేపీ ఇదిగో గతం కొంతమంది నేను ఇది ఎమ్మెల్యే ఒకసారి చెప్తున్నా, ఓటు ట్రాన్స్ఫర్ కొంతమందికి సీట్లు ఇవ్వకపోవడం వెనుక ఓటు ట్రాన్స్ఫర్ కాదేమో అన్నటువంటి కారణాలు చెప్పారు అని విన్నాం. అది ఎవరు ధృవీకరించాల్సి వస్తుంది, అది కారణం అని చెప్పారు. కానీ ఓట్ ట్రాన్స్ఫర్ బీజేపీ నుంచి అటు వెళ్ళటం కూడా ఒక ఫ్యాక్టర్. మోదీ గారు ఈజ్ అ ఫెనామినన్. ఈ ఎలక్షన్లో పార్లమెంటు గెలవాలంటే మోదీ ఓటు పూర్తిగా ట్రాన్స్ఫర్ అయితేనే అది సాధ్యమవుతుంది. సో కాబట్టి బీజేపీని ఎవరు తక్కువ చేసి చూపించినా మోదీని అభిమానించే వారికి ఖచ్చితంగా దానివలన ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. సో కాబట్టి జై మోదీ అంటేనే జై మోదీ అంటేనే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైనా విజయం సాధిస్తారు. ఎవరైనా సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.